ఈరోజు ప్రధానంగా మనం సోమవారం రోజు జన్మించిన వ్యక్తి యొక్క గుణగణాలు అంటే ప్రధానమైన లక్షణాలు అంటాం కదా, అవి ఏ విధంగా ఉంటాయి అన్న అంశాన్ని, అదేవిధంగా మనం సోమవారం రోజు ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మనకు కలిసి వస్తుంది, విజయాలు దక్కుతాయి అన్న అంశాన్ని కూడా తెలుసుకుందాం. ప్రధానంగా సోమవారం అంటే చంద్రగ్రహ ప్రభావం అధికంగా ఉండే రోజుగా చెప్పవచ్చు. చంద్రుడు మనస్సుకు కారకమైన గ్రహంగా చెప్తాం. సోమవారం రోజు ఎవరైతే వ్యక్తులు జన్మించి ఉంటారో అటువంటి వారి మనస్తత్వం విషయానికి వస్తే అందమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి రూపంతో వీరు అధికంగా ఉంటారు. ఇతరులను ఇట్టే కూడా తమ కళ్ళతోటి ఆకర్షించేటువంటి వ్యక్తిత్వం కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. వీరి మాట తీరు కూడా చాలా వరకు మృదువుగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే మాటలతోటి కళ్ళతోటి ఎదుటి వ్యక్తుల్ని ఆకర్షించి తమ పనులను దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. సత్వగుణం కాస్త అధికంగా ఉంటుంది. ప్రతిదానికి భయపడేటటువంటి మనస్తత్వం కూడా ఈ చంద్రగ్రహ ప్రభావం వల్ల ఈ సోమవారంలో జన్మించిన వారి మీద కాస్త అధికంగా ఉంటుంది. నీటిని చూస్తే కూడా వీరికి కొంతవరకు భయం అధికంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు కూడా సోమవారం జన్మించిన వారు వాగ్వివాదాలకు దిగకుండా, కోపతాపాలకు లోను కాకుండా ప్రశాంతంగా జీవితాన్ని కోరుకునే వ్యక్తులుగా వీరిని ప్రధానంగా మనం చెప్పవచ్చు. విద్యల్లో కూడా చక్కగా రాణిస్తారు. చేస్తున్న ఉద్యోగాల్లో కూడా చక్కగా రాణిస్తారు. కేవలం కొంతవరకు ధైర్యాన్ని వీరు కూడగట్టుకుంటే మాత్రం జీవితంలో సోమవారం రోజు జన్మించిన వారు మంచి స్థాయికి ఎదుగుతారని చెప్పవచ్చు. ఇప్పుడు మనం సోమవారం రోజు మనం ఎటువంటి కార్యక్రమాలు చేయవచ్చు, ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు, దీనివల్ల కలిగే మంచి చెడు ఫలితాలు ఏంటి అన్న అంశాన్ని విశ్లేషించుకుందాం. సోమవారానికి సోముడు అంటే చంద్రగ్రహం ఆధిపత్యం వహిస్తుంది. కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు కానీ, జపం లాంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రధానంగా సోమవారం రోజు ఎక్కువగా చేస్తుంటామని చెప్పవచ్చు.